నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, రాష్ట్ర రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నంత రచ్చ ఇంకెక్కడ జరగట్లేదని చెప్పొచ్చు. ఏ రాష్ట్రానికైనా సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన రాజధానిని ఆ రాష్ట్రమే ఎంచుకుంటూ ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అది కాదు. దానికి ఒక బిల్లు పెట్టారు, దాన్ని ఆమోదింపు చేసుకున్నారు, దానికి ఒక చట్టబద్ధత కల్పించారు. ఇలా హాట్గా ఉన్న ఈ టైంలో ఇప్పటికైనా 12 ఏళ్ళకు ఒక కన్క్లూజన్ వస్తుంది అనుకునే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త పాట అందుకున్నారు, మావిగన్ అంటూ. ఎలా చూడాలి? ఇంకా ఇలా కన్ఫ్యూజన్లోనే ఏపీ ప్రజలను ఉంచేస్తారా? సోనర్, బేసిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రాజధాని అనేది అచ్చరావట్లేదు. 1953 అక్టోబర్లో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడి కర్నూలు రాజధాని, అది 3 ఏళ్ళు ఉంది. మళ్ళీ 1956లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడి హైదరాబాద్ రాజధాని అయింది. అది ఒక 40-50-60 ఏళ్ళు ఉంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమరావతి రాజధాని. అంటే రాజధాని అనేది ఇప్పటికి 70 ఏళ్ళలో 3 సార్లు ఇటుగా మారుతా వచ్చింది. రాష్ట్రం కూడా ఒకసారి చెన్నై నుంచి వచ్చేసినా, ఒకసారి కలిసినా, ఒకసారి ఇడిపినాం 70 ఏళ్ల కాలంలోనే. 70 ఏళ్ల కాలంలో 3 పరిణామాలు. మద్రాసు నుంచి ఒక రాష్ట్రం, మళ్ళీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఒక రాష్ట్రం, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం నుంచి మళ్ళీ 2 రాష్ట్రాలు. 3 పరిణామాలు. అంటే రాష్ట్ర విభజన ఒక పెద్ద పరిణామం, రాజధానులు మార్పు, ఇవన్నీ కలిసి రావట్లేదా, అచ్చి రావట్లేదు అన్నట్టు అనిపిస్తుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఆ కన్ఫ్యూజ్ అయితే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినంత వరకు రాజధాని సర్వస్వం అనడం ద్వారా ఇక్కడ పంచాయతీ వస్తుంది. రాజధాని అనేది ఒక పరిపాలనా కేంద్రంగా మారితే దాని మీద అంత చర్చ వచ్చినది కాదు, ఎరగ అయిపోయిండేది. చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నారు. రాజధాని విజయవాడ, గుంటూరు, లేకపోతే అమరావతి, తిరుపతి, కర్నూలు ఒకటి అనుకునేసి రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి అయిపోయింది. నాకు తెలిసి నయాపూర్ కొత్త రాష్ట్రం ఏర్పడింది. వాళ్ళు చాలా అంటే వాళ్ళు రాజధాని కొత్త నగర నిర్మాణానికి రాయాపూర్ పోయారు, కానీ ప్రధానంగా కొత్త నగర కాన్సెప్ట్ రావడం పంచాయతీ వస్తుంది. మీకు మామూలుగా ఇంటి పంచాయతీలు వచ్చి ఉండదు. రాజధానికి కావాల్సిన ప్రాథమిక కార్యాలయాలు ఇప్పుడు సెక్రటేరియట్ తెలంగాణ 2 ఏళ్ళలో పూర్తి చేశారు, పార్లమెంట్ 3 ఏళ్ళలో పూర్తి చేశారు. 14 నుంచి 19 వరకైనా, లేకపోతే ఇప్పుడు 24 నుంచి 29 వరకైనా అయిపోతుంది. కానీ ఇక్కడ భారీ ఎత్తున ఒక నగరాన్ని నిర్మించాలనుకోవడం, అక్కడ ప్రభుత్వ భూమి లేకుండా రైతులను తీసుకోవడం, వాళ్ళ నుంచి ఇంకోటి వాళ్ళ డిమాండ్ పరిష్కారానికి సమస్య రావడం, ఇవన్నీ ఏమవుతుందంటే ఫైనాన్స్ తో ముడిపడిన అంశాలు కావడం, వీళ్ళు అనుకున్నటువంటి నూతన నగరం సాధ్యాసాధ్యాలపైన అనుమానాలు, అవగాహనలు ఉండడం, వీటన్నిటిచ్చే కాంప్లికేటెడ్ అవుతా ఉంది. వాటిని రాజధాని పేరుతో కొత్త నగరం, దానికి ఆర్థిక ప్రయాస, రైతుల నుంచి భూములు తీసుకోవడం, వాళ్ళకి కాంపన్సేషన్, వాళ్ళకి రిటర్న్ ప్లాట్స్, మళ్ళీ సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని, అన్నిటికన్నా మీద డబ్బు లేదు. ఇన్ని సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది గందరగోళం నడుస్తుంది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వారు రాజధానికి సంబంధించి గుర్తింపు గెజెట్ కూడా అయినట్టుంది. ఇప్పుడు గుర్తింపు సమస్యని వచ్చిన సందర్భంలో జగన్ గారు మావిగన్ తీసుకొచ్చారు. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఈ గుర్తింపుని ఒక ఇంటర్నేషనల్ సమస్యగా చేసింది. మామూలుగా అయితే రాజధాని గుర్తింపు అంటే ఏంటి? రాజధాని గుర్తింపు అంటే ఒక రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తుంది, కేంద్రం ఆమోదిస్తుంది. ఇది సాధారణ విషయం. వీళ్ళు సాధారణ విషయాన్ని ఒక అసెంబ్లీ సమావేశం పెట్టి తీర్మానం చేసి దానిపైన ఒక రోజంతా జగన్మోహన్ రెడ్డి విమర్శించి మళ్ళీ ఢిల్లీ పంపించి పార్లమెంట్ ఉభయ సమావేశాలు. ఇదే అంటే అమరావతిలో మీరు ఏమి అద్భుతాలు చేశారంటే మేము రాజధాని గుర్తింపు ఇచ్చినాము, ఇది ఒక ప్రయాసగా మార్చారు. దీని కొనసాగింపు జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ గా దాన్ని మాట్లాడారు. ఇక్కడ రాజధాని అనేది టెక్నికాలిటీస్ ఇంపార్టెంట్. ఉదాహరణ, రాజధాని మార్చే అధికారం ఉందా లేదా? ఉంది అన్నావు అనుకో, నువ్వు రాజధానికి వ్యతిరేకం అంటారు. సమస్య టెక్నికల్ గా రైట్ ఉందా లేదా ప్రశ్న. టెక్నికల్ గా రైట్ ఉందన్నంత మాత్రాన రాజధాని మార్పు కోరుకున్నట్టు కాదు. యాజ్ పర్ రూల్ మార్చే అధికారం ఉంది లేదా? రూల్ ప్రకారం మార్చొచ్చు. ఇది టెక్నికాలిటీ చెప్తే వెంటనే అటాక్, నువ్వు రాజధానికి వ్యతిరేకం, అసలు రాజధాని వద్దా, ఆయన మారుస్తారా? రెండో ప్రశ్న, ముఖ్యమంత్రి కూర్చున్న సీటే రాజధాని అన్నాం అనుకో, ఎగిరి పడతారు. అసలు ముఖ్యమంత్రి ఆడ కూర్చుంటే సంతకాలు పెడతా అంటే రాజధాని అయిపోతుందా అని. అయిపోతుందని ఏరే విషయాలు అవసరం. మన ఆంధ్రప్రదేశ్ నిరూపించింది. మన ఆంధ్రప్రదేశ్ లో నిరూపితమైంది రాజధాని వేరు, ముఖ్యమంత్రి వేరని. కాలేదా? 2014 నుంచి 24 వరకు మన రాజధాని ఏంటండి? హైదరాబాదే కదా. యాజ్ పర్ మొన్న సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ లో ఆమోదించినంత ప్రకారం 14 నుంచి 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ఉమ్మడి క్యాపిటల్ గా హైదరాబాద్ ఉంది. క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ఏదంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్. యాజ్ పర్ మీరు ఇచ్చిన సవరణ ప్రకారం అంటే 2014 నుంచి 24 వరకు మన రాజధాని ఏది? హైదరాబాద్.
కానీ జీవోలు పరిపాలన యాడ్ నుంచి జరిగింది, వెలగపూడి నుంచి జరిగింది. మీరు ఏ జీవోనా చూడండి వెలగపూడి అని ఉంటుంది. అంటే అది ముఖ్యమంత్రి సీట్ ఉంది కాబట్టి వెలగపూడి. మరి హైదరాబాద్ పేరు ఎందుకు పెట్టాల జీవోలో? మన రాజధాని హైదరాబాద్ కదా. హైదరాబాద్ రాజధాని అంటే ముఖ్యమంత్రి ఎలగపూడిలో కూర్చుంటే ఎలగపూడే రాజధాని, పరిపాలన కేంద్రంగా మారిపోయింది. మన రాష్ట్రంలో నిరూపితమైంది రాజధాని హైదరాబాదు, అమరావతి ఈ రెండుకు సంబంధం లేకుండా వెలగపూడి పేరు పడిపోయింది. ఎందుకంటే వెలగపూడి అనే గ్రామంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది, చీఫ్ సెక్రటరీ ఆ నుంచి పరిపాలిస్తాడు కాబట్టి ఆ నుంచి జీవోలు వచ్చేసి. అంటే ముఖ్యమంత్రి ఉన్న చోటే రాజధాని వ్యవహారాలు నడుస్తాయని నిరూపితమైంది కదా ఆంధ్రప్రదేశ్లోని. దానికి ఒక పెద్ద వివాదం ఎందుకు చేయడం? అంటే ఇట్లాంటి సాంకేతిక అంశ వివాదాలు చేస్తూ ఇది ఒక పెద్ద గొడవ చేయడం వల్ల ఇట్లాంటివి వచ్చాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మావి గారిని కొత్త ప్రతిపాదన, 3 రాజధానులకు భిన్నమైన ప్రతిపాదన ఇది. ఈ ప్రతిపాదన రావడంతో ఒక్కసారిగా హల్చల్ క్రియేట్ అయింది, పెద్ద సమస్యగా మారుతా ఉంది. ఇప్పుడు అది చిన్న విషయం అయితే కాదు కదా సార్. ఇప్పటికీ రాజధాని లేదు అని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు ప్రజలు అంటూ ఇంత పెద్దగా స్లోగన్స్ వినపడుతూ ఉన్న ఈ టైంలో సరే ఇప్పుడు ఏది ఏమైనా సరే ఒక చట్టబద్ధత కల్పించారు, రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, రకరకాల విషయాల గురించి పోరాడాల్సిన సందర్భంలో ఇంకా రాజధానిని పట్టుకునే వేలాడుతున్నారు ఎందుకు? అది విషయాన్ని సరే రాజధానిగా అమరావతిని పెట్టారు కాబట్టి దానికి యాక్సెప్ట్ చేస్తారా అన్న విషయాన్ని పక్కన పెడితే వాళ్ళ ఇష్టం అది. సో సమస్యల గురించి పోరాడాలి కదా, దాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన కరెక్టా తప్ప, సందర్భం కాదా, రాజకీయం ఇవన్నీ కలిసి ఉంటాయి రాజకీయ పార్టీల తర్వాత. మొట్టమొదటి అంశం, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని రాజముద్రను ఇంత చేయొచ్చా, అవసరం ఉందా? ఇది ఒక మహాప్రసాదం లాగా మొత్తం రాష్ట్రం అంతా అన్ని దేవాలయాల్లో అన్ని ఇంత అవసరమా? ఒక సాధారణ ప్రక్రియ. ఇది నేను మీరు చెప్పడం కాదు, సుప్రీంకోర్టులో వేసిన అప్డేట్లు ఏమనింది కేంద్ర ప్రభుత్వం, ఇదే కేంద్ర ప్రభుత్వం, వేరెవరు కూడా కాదు. 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిని మాకు పంపించిన ప్రతిపాదన నోట్ చేసుకున్నాం. 2019లో కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు 3 రాజధాని అన్నారు, నోట్ చేసుకున్నాం. ఇంకేదైనా కొత్త సమాచారం వస్తే మీకు చెప్తాం. ఇది కోర్టుకి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అంటే మా పార్టీ ఏంటంటే వాళ్ళు పంపిస్తే నోట్ చేసుకోవడం అనేసి. అంటే రాజధాని అనేది అంత సింపుల్ గా జరిగిపోయే అంశం. రాజధాని గుర్తింపు కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్ర అప్డేట్ రెండిట్లో అదే చెప్పింది. అంటే ఒక ఇంతటి సాధారణ విషయాన్ని ఒక ప్రత్యేక అసెంబ్లీ చట్టబద్ధత ఏడుంది? చట్టబద్ధత అంటే అర్థం ఏంటి? చట్టం చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్లో చట్టం చేయాలంటే ఉభయ సభలు సమావేశం అయ్యాలి. ఎందుకు వేయలేదు? ఒకటి ఎందుకు వేసినారు? చట్టం చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధత, శాశ్వత రాజధాని, మరి ఆ పదాలు దాంట్లో ఎందుకు లేదు? మీరు ఇచ్చిన తీర్మానంలో ఎట్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఈజ్ ఎట్ అమరావతి. ఎట్ అమరావతి అంటే అర్థం ఏంటి? ఒకసారి డిక్షనరీ చూడండి. ఎట్ అమరావతి అంటే అమరావతితో కూడిన, అమరావతి సమీపంలో, అమరావతి పక్కన, ఇన్ని వస్తాయి. ఇప్పుడు రాజధాని ఏంటంటే ఎట్ అమరావతి. అంటే రాజధాని గుర్తింపు అనేది, రాజధాని రాజముద్ర అనేది ఒక సాధారణ ప్రక్రియని ఇది అసాధారణ ప్రక్రియగా మార్చారు. మళ్ళీ బయట ఏమో శాశ్వత రాజధాని. ఇంక ఈ తీర్మానం చేసినా కూడా జగన్ వచ్చినా కూడా మార్చారు, 30 ఏళ్ళ తర్వాత కూడా మార్చారు. సాధ్యమా? ఇట్లాంటి చర్చ అంతా ప్రభుత్వం చేసింది. అంటే ఇది పొలిటికల్. జగన్ గారు కూడా పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు. అదేంటి? మావిగన్ అంటే కృష్ణ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో పదాలతో మావిగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయంగానే స్పందించాడు. ఇక్కడ జగన్ గారు చెప్పే కాన్సెప్ట్ ఏంటి? అమరావతి రాజధాని ఏదైతే మీరు ఎంపిక చేశారో ఆ ప్రాంతం వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది, ఆచరణ సాధ్యం కాదు. అంటే రాజధాని వేరు, మహానగరం వేరు. రాజధాని అంతా మహానగరం రాజధాని కావాల్సిన కార్యాలయం పెడిస్తే రాజధాని అయిపోతుంది. కానీ మేము ఒక కొత్తగా మహానగరం నిర్మించాము, దానికి 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, వాగులు, వంకలు అన్ని ఉన్నాయి. అన్ని కలిపితే 52,000, 54,000 ఎకరాలని. ఇప్పుడు స్వర్ణ గారు బేసిక్ గా ప్రభుత్వం, జగన్ గారు ప్రస్తావిస్తున్నది ఏంటంటే, దాదాపు ఫస్ట్ ఒప్పందం ప్రకారం 1 ఎకరాకు 3 ప్లాట్లు రిటర్న్ ప్లాట్ ఇవ్వాలి. ఎవరికి? 33,000 ఎకరాల రైతులకి. అంటే 1,09,000 ప్లాట్లు ఇవ్వాలి. మీకు ప్లాట్లు ఇవ్వాలంటే 52,000 ఎకరాలను ఫస్ట్ చదువు చేయాలి కదా, క్లియర్ చేయాలి కదా. దాంట్లో ఒకటి కమర్షియల్ ప్లాట్, ఒకటి హౌసింగ్ ప్లాట్, ఇవన్నీ రోడ్లు అవన్నీ వేయాలి. నేను తిరుపతిలో వెంచర్ అంటారు కదా, ఒక్కొక్క కంపెనీలో వెంచర్ వేస్తారు. వెంచర్ అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ వెంచర్ రియల్ ఎస్టేట్ అంటే మమ్మల్ని రియల్ ఎస్టేట్ తో పోల్చుకుంటారా అంటారు. వెంచర్ అంటే అర్థం ఏంటంటే, 4 ఎకరాలు తీసుకుంటారు మీరు, దాంట్లో రోడ్లు అన్ని వేసి ప్లాట్లు రూపొందిస్తారు, అమ్ముతారు. దీన్ని వెంచర్ అంటే క్లియర్ చేయడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 54,000 ఎకరాలు క్లియర్ చేసేసి 1,09,000 ప్లాట్లు చూపించాలి. చూపిస్తూ మిగతాది ప్రభుత్వం భూమి ఎంత ఉంటుంది అవన్నీ తేల్చాలి. ఇప్పుడు ఈ క్రమంలో దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? తిరుపతిలో సాధారణ వెంచర్ అడిగిన 52,000 ఎకరాలు లెక్కేస్తే 72,000 కోట్లు అవుతుంది. మా తిరుపతిలో ఉన్నట్టు సాధారణ వెంచర్ లెక్కేసుకుంటే 1 ఎకరా. అదే అమరావతి రాజధాని కదా, ఖచ్చితంగా 1,00,000 చిల్లర కోట్లు అవుతుంది. ఇంకా రాజధాని, దాని రోడ్లు, దాని డివిజన్ వేరే రకం. దాంతోపాటు ఈ పాలవాగు, గ్రావిటీ కెనాలు,
ఆ తర్వాత కొండవీటి వాగు, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. వీటి కోసం 10,000 కోట్లు అవుతుందని ప్రపంచ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఈ డ్యామ్స్ అంటే నీటి నివేదిక వరద చెప్తుంది. నివారణ చర్యలు. ఇప్పుడు అంటే ప్రభుత్వం ఇట్లా దీని జగన్ గారు అంటుంది ఏంటంటే దీనికి 1,00,000 చిల్లర కోట్లు అవుతుంది కదా, 1,50,000 కోట్లు అవుతుంది కదా. మీరు మళ్ళీ కొత్తగా 40,000 ఎకరైతే 2,00,000 కోట్లు అవుతుంది కదా. ఇది రాజధాని నిర్మించి కాదు, నగరం నిర్మించి కాదు, మినిమం ప్రాథమిక ఏర్పాట్లు, రోడ్లు, ఫ్లాట్లు వేయడానికే. మరి ఇంత డబ్బు యాడ్ నుంచి వస్తుంది? కాబట్టి కొత్త నగరం ఎట్ట సాధ్యం అవుతుంది అది ఆయన ప్రశ్నించాడు. రెండో ప్రశ్న ఆయన లేవనెత్తిందంటే కొత్త నగరాలు సక్సెస్ కాలేదు దేశంలో, ప్రపంచంలో. ఫ్యాక్ట్ కదా, మీరు చెప్పండి ఎక్కడ సక్సెస్ అయినట్టుగా. ఇప్పుడు మీకు నోయిడా ఉంది, మంచి ఇండస్ట్రీ ఏరియా, ఉద్యోగాలు బాగా వస్తున్నాయి. కానీ నోయిడాలో ఎవరు ఉండట్లేదు. నోయిడా పక్కన ఢిల్లీ ఉంది, ఈ పక్కన గజియాబాద్. ఆడు ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అమరావతిలో ఉంటున్నాడు, ఉద్యోగ సమితి తెల్లారి ఉద్యోగం చేసి సాయంత్రానికి అవి హైదరాబాద్కి వచ్చేస్తున్నారు, అదే విజయవాడ, గుంటూరుకు వచ్చేస్తున్నారు. కాబట్టి న్యూ సిటీ అనేది వైబిలిటీ తక్కువ అనేది 2 పాయింట్లు చెప్తూ ఆయన ఏమంటాడంటే మహానగరం మనకోకుండా ఏంది, రాజధాని మరియు గ్రేటర్ హైదరాబాద్ మించిన రాజధాని అంతే కావాల్సింది. అట్లా కావాలంటే గ్రేటర్ హైదరాబాద్ ఎట్టయింది, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు కలిపేసి దాని పక్కన కూకట్పల్లి, హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్టిక్, ఇట్లా మాదాపూర్ అన్ని కలుస్తూ పోయినాయి. అంటే హైదరాబాద్ ఆనుకొని నిర్మించారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు ఉన్నప్పుడు విజయవాడ, గుంటూరుని కలిపేస్తే విజయవాడ, గుంటూరు మధ్య తాడేపల్లి, మంగళగిరి ఉంది కదా, అక్కడ కొన్ని కార్యాలయాలు నిర్మించేస్తే కంటిన్యూగా ప్రాసెస్ అవుతుంది. అంటే స్టార్టింగ్ లోనే 30 లక్షల జనాభాతో స్టార్ట్ అవుతుంది కొత్త రాజధాని. అంటే కొత్తగా నిర్మించి కాదు, ఆల్రెడీ విజయవాడ, గుంటూరు ఉంది కాబట్టి. అంటే ఇది బెటర్ కదా. దీనికి అంతా కలిస్తే ఒక 10-15 వేల కోట్లు అవుతుంది. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం కలిపేస్తే దానికి ఆనుకొని అమరావతి ఉంటుంది, వెళ్తా ఉంటుంది. దానికి మావిగన్ అని పేరు పెట్టుకున్నాం. ఈడ్చి కొడితే 10-15 వేల కోట్లు అవుతుంది. ఈ 1,00,000 కోట్లు అప్పు చేయాల్సిన అవసరం లేదు, రైతుల దగ్గర భూములు తీసుకోవాలి, ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన కాన్సెప్ట్. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటుంటే మళ్ళీ ఏమనిపిస్తుంది, ఒకవేళ కనుక ప్రభుత్వం మారితే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మరలా ముఖ్యమంత్రి అయితే మళ్ళీ రాజధానికి సంబంధించిన తలనొప్పి స్టార్ట్ అయ్యేలా కనిపిస్తోందిగా, అంటే మార్చే అవకాశం ఉందిగా. మారుస్తారా లేరా అన్నది ఆయన ఏం డెసిషన్ తీసుకుంటాడో తెలియదు. ఈ 3 ఏళ్ళలో వీళ్ళేం చేస్తారో తెలియదు, అమరావతిలో వీళ్ళేం చేస్తారో తెలియదు కదా. ఈ 3 ఏళ్ళలో వీళ్ళేం చేస్తారో, వచ్చినాక ఆయన ఏం చేస్తాడో అనేది వేరే ప్రశ్న. పాయింట్ ఏంటంటే రాజధాని అనేది ఇంత వివాదం కావాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ వివాదం అవుతుంది కొత్త నగరం. ఆ కొత్త నగరంలోనే రాజధాని కావాలి కార్యాలయాలు పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అది కూడా పరిష్కారం కావట్లేదు. అదే రాజధాని కార్యాలయాలు పెట్టడం ఎంచో పని అయిపోయింది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. జగన్ గారు ఈ ప్రస్తావన తెచ్చారు. అది జగన్ గారికి కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఏ ప్రశ్నలు, గతంలో 3 రాజధానులు అన్నావు కదా, మరి ఇప్పుడు 3 రాజధానులు మార్చుకుంటున్నావా, లేదా మావిగాని బాగుంది అన్నావు కదా, అప్లై చేసి ఉండొచ్చు కదా 2019, 19, 24 వరకు. ఈ ప్రశ్నలు ఆయన కూడా వస్తాయి. దానికి ఆయన సమాధానం చెప్పుకోవాలి. బట్ ఏమవుతుందంటే దానికి కౌంటర్ అందరూ ఏమంటారు, గ్రేటర్ హైదరాబాద్ లాంటిది కావాలంటే విజయవాడ, గుంటూరుతో సంబంధం లేని కొత్త నగరం, అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు జగన్ గారి మావిగంతో ముందుకు వచ్చినాయి. ఇది చర్చ అవుతుంది, ఇది రచ్చగా మారుతుంది, అది రాజకీయ వివాదంగా మారుతుంది. అది రాజకీయ వివాదం కాస్త ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్గా ఇది నడుస్తున్న టైంలోనే పార్లర్గా మనం చూసాం, తొలి పలుకు ఆర్టికల్లో వాడిన లైన్స్, పదజాలాలు మనం కెమెరా ముందు మాట్లాడాలన్నా సరే 1-10 సార్లు ఆలోచించాల్సిన విషయాన్ని ప్రధాన దినపత్రికలు ఒక జర్నలిస్ట్గా ఉన్నవారు అలా రాయడాన్ని ఎలా చూడాలంటారు? ఒకటి, రాధాకృష్ణ గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, వారికంటూ ఒక ప్రత్యేక శైలి, గుర్తింపు కూడా రాష్ట్రంలో ఉంది. దాన్ని ఎవరు కాదనలేరు. ఆయన కాంటెంపరీలో జర్నలిస్టులో కన్నా ఈయన కొత్త గుర్తింపు ఉంది. ఈ కామెంటు రాధాకృష్ణ గారు మాత్రమే చేయగలరు. ఈ కామెంటు, ఈ వ్యాఖ్య రాధాకృష్ణ చేస్తే అది రాధాకృష్ణ గారే చేయాలి. అట్లాంటి ఒక గుర్తింపుని ఆయన పొందాడు, దాన్ని ఎవరు కాదనలేరు. తనకంటూ ఒక శైలి ఏర్పాటు చేస్తున్నారు. ఈ వారం రాధాకృష్ణ గారు ఏం చెప్తారేమో అనేంతగా ఆయన ఆసక్తికరంగా డిబేట్లు కానీ చేశాడు, దాన్ని ఎవరు కాదనలేరు. అప్పుడప్పుడు కొంత అసహనంతో చేసే పనుల వల్ల ఇట్లా వస్తుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడకని ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ అసహనంతో ప్రశ్నిస్తే ఇట్లా అసహజమైనటువంటి పదాలు వస్తాయి. ఎందుకు అసహనం అంటే, అంత అసహనం ఎందుకు? జగన్ గారు ఒక ప్రతిపాదన చేసినాడు, తప్పటండి, గతంలో ఎందుకు చేయలేదనండి, అంతే తప్ప జగన్ గారు ఏమి చేసినా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంటబడతాడు. ఇంకో పదం వాడాడు. ఆ పదం వాడడం తప్పు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తున్నారు ఇండైరెక్ట్గా. ఏమని? సాయంత్రం పూట అది ప్లే అయింది, తెల్లారితో అది వార్తగా రాలా. ఎందుకు రాలేదు? అది కరెక్ట్ కాదని వాళ్ళే అనుకున్నారు. కరెక్ట్ కాదని సదరు పత్రిక అనుకున్న తర్వాత ఇంక దాని గురించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం. అంటే మీరు ప్రచురించడానికి కూడా వీలు లేని భాష అని మీరే అన్న తర్వాత ఇంక దానికి మీరే బాధ్యత తీసుకోవాలి. అసహనం ఎందుకంటున్నట్టు రాష్ట్రంలో చర్చ ఏంది? అమరావతి గుర్తింపు,
ఇది ఒక అద్భుతం అని రాష్ట్రం అంతా ఒక ఫెస్టివల్ వాతావరణం ఏర్పడింది. ఈ ఫెస్టివల్ వాతావరణంలోని ఇది చెడగొట్టింది ఈ మావి గారు. కానీ ఏకపక్షంగా జరుగుతున్న చర్చ కాదు, ఇది అడ్డం పోయింది. పైపించి ఆలోచన చేసింది. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గ్రేటర్ హైదరాబాద్ మించిన రాజధాని కావాలంటే అమరావతి, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు కలిపేవచ్చు కదా, ఇట్లాంటి చర్చ అయితే వస్తుంది కదా. అది ఇష్టం లేని తనంతో ఆయన మాట్లాడేశాడు. రెండోది ఏంటంటే స్వర్ణ గారు, బేసిక్ గా చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది తెలుగుదేశం వాళ్ళు వింటారా, ఏరేది చెప్తారా? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే చెప్తారు కదా జనసేన కార్యకర్తలు. అట్లా జగన్ గారిని కూడా ఏం చెప్తే అదే చెప్తారు. దాని ప్రత్యేకం చెప్పేదే ఉంది. ఎవరు చెప్పరంటే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు, ఈ పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు మాత్రమే భిన్నంగా మాట్లాడతారు. ఈ పార్టీలో ఉండి సంసారం చేయాలనుకునే వాళ్ళు పార్టీ నాయకుడు చెప్పినట్టే వింటారు. ఏదైనా అభ్యంతరాలు ఇంట్లో చెప్తారు. వినాలి కదా, వినకపోతే డబుల్స్ అవుతారు కదా. సాధ్యం కాదు కదా పార్టీ సిస్టమ్. అందులో ప్రాంతీయ పార్టీలు అసలు సాధ్యం కాదు. నేను చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కూడా మాట్లాడరు కదా. కొన్ని ఆంధ్రజ్యోతిలో ఎండి గారికి వ్యతిరేకంగా కింద ఉన్న విలేకరి వార్త రాయగలడా? ఉంటే మీరు ఒప్పుకుంటారా? కానీ ఇది సాధ్యం. దీని ఎందుకు అంత పెద్ద విషయం చేస్తారు అంటే ఎక్కడో అసహనం నుంచి అసహజం, దాని పర్యవసానం ఇటు జరుగుతాం. సార్, ఇప్పుడు ఒక విషయం మనం గమనించినట్లయితే మాట్లాడేది సెంటర్ పాయింట్లో రాజకీయాలే కావచ్చు, రాజకీయాల గురించే మాట్లాడచ్చు. ఈ రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకులు మాట్లాడతారు, విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి. యాజ్ ఎ జర్నలిస్టులుగా ఉన్న చాలామంది ఈ రాజకీయాలను కేంద్రంగా తీసుకుని రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, వాళ్ళ భాష ఏంటి, ఈ వర్సెస్లో మాట్లాడతారు. అండ్ మీలాంటి అనలిస్టులు కావచ్చు, విశ్లేషకులు, కేంద్రం రాజకీయాలే, కానీ మీరు దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది మీరు పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరి రోల్ వాళ్ళు పోషిస్తూ ఉంటారు. ఇక్కడ యాజ్ ఏ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రాజకీయాలకు సంబంధించో దానికి మద్దతుగానో మాట్లాడే రాజకీయ జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఈ రోజుల్లో మనం చూసినప్పుడు. ఇప్పుడు రాధాకృష్ణ సార్ లాంటి పెద్ద ఆయన, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా ఉన్న ఆయన, ఆ మాట్లాడిన పదాలు, ఆ భాష చూస్తుంటుంటే ఎక్కడో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ మాట్లాడారేమో అనే ఒక చర్చను తెర మీదకి తీసుకొచ్చింది ఇప్పుడు మెయిన్ పాయింట్గా. ఏమో రేమో ఏమి లేదు. క్లియర్గా ఏంటంటే నెంబర్ 1 రాజకీయాలు, వ్యాపారాలు, మీడియా, ఈ మూడు మధ్య ఒక సన్నని గీత, విభజన గీత అనేది కొంతకాలం క్రితం ఉండింది. ఇప్పుడు ఆ విభజన గీత చెడిపోయింది, రద్దయిపోయింది. ఇప్పుడు రాజకీయాలు, మీడియా, వ్యాపారాలు కలిసిపోయినాయి. కలిసిపోయిన తర్వాత రాజకీయాలు జరుగుతాయి, వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి పత్రిక ముందున్నట్టు లేదా అంటే ముందున్నట్టు పత్రికలు నడవట్లేదు. కాబట్టి రాజకీయాల్లో జోక్యం పెరిగినట్టు రాజకీయాల్లో ఓన్ చేసుకుంటారు. ఎక్కడో లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పత్రికలు పార్టీలుగా చీలిపోయినాయి. కాబట్టి పార్టీలుగా చీలిపోయిన తర్వాత నేను ఎవరికైతే అనుకూలంగా ఉంటానో వాళ్ళకి అనుకూలంగా వార్త మార్చడం, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా వార్త మార్చడం అనేది ఒక లక్ష్యంగా మారిపోయిన తర్వాత వాల్యూస్ పడిపోతాయి. అందువల్ల అప్పుడప్పుడు అసహనాలు. నైతిక విలువలు ఉన్నాయంటున్నారా, లేవంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? నైతిక విలువలు మాటలు మాట్లాడలేం. నైతిక విలువలు అనే దానికి అర్థం ఏముంది? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండాలనుకున్న తర్వాత మన నైతిక విలువల ప్రశ్న రాదు. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడు ఉంటాడు, మీ అధ్యక్షుడు ఏం చెప్తే చెప్పాలన్నా, నైతిక విలువలు లేవా మీకంటే కుదరదు. పార్టీలో ఉన్న తర్వాత పార్టీ చట్టం ఉండాలి, లేదంటే ఇంట్లో చెప్పుకోవాలి, ఆర్టీపీస్లో చెప్పుకోవాలి. అంటే మీకు నైతిక నిధులు లేవా అంటే లేవా, ఉన్నాయనేది ప్రశ్న ఉత్పన్నం కాదు. కాబట్టి మీడియా అనేది ఒక పక్షం వహించాలని నిర్ణయించుకున్న తర్వాత, లేదా ఇంకొక పక్షానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలని నిర్ణయించుకున్న తర్వాత మీరైనా నేను అనలిస్ట్గా మాట్లాడాలి. అనలిస్ట్గా మాట్లాడినప్పుడు నేను ఒక పార్టీకి అనుకూలంగా మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత మీరు ఏ ప్రశ్న అంటే అడిగి అడిగే తీసుకెళ్తాను. మరి అనలిస్ట్ కదంటే నేను నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ అనలిస్ట్ ఏముంది, జర్నలిస్ట్ ఏముంది. కాబట్టి ఒక పార్టీ పక్షం నిలబడాలని రాష్ట్రంలో మీడియాలు నిర్ణయించుకున్న తర్వాత నాట్ ఓన్లీ ఏబిఎన్, ప్రధాన మీడియా స్థానానికి ఇప్పుడు సాక్షి, వైసీపీ, డైరెక్ట్ కథ వాళ్ళు ఏమంటారంటే మేము ఫోటో పెట్టుకున్నారా, మీరు పెట్టుకుని చంద్రబాబు ఫోటో అంటారు. అంటే అది కుదరదు కదా, ఫోటో పెట్టుకున్నారా లేదా వేరే సంగతి. కొన్ని మీడియా సమస్యలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. న్యూట్రాలిటీ మీడియాగా అనేది ఈ రోజు లేదు. యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ వచ్చిన వల్ల కొంత యాక్టివ్ ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మీడియాలో వచ్చిన ఈ ధోరణి వల్ల రాజకీయ ప్రత్యర్థులుగా మీడియా కూడా మారిపోవడం వల్ల సహజంగా ప్రత్యర్థులు ఎట్లా స్పందిస్తారు, వీళ్ళు అట్లా స్పందిస్తారు, అందువల్ల వివాదం. అంటే ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాము, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు చాలా గట్టిగానే వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. సో వాళ్ళ వర్షన్లో ఒక మాట నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కొంతకాలం కలిసి కాపురం చేశారు. ఏమైందో తెలియదు, తగాదాలు వచ్చి విడిపోయారు. అప్పుడు వాళ్ళు చేసుకున్న విమర్శలు, ప్రతి విమర్శలు ఇప్పటికీ రికార్డెడ్లోనే ఉన్నాయి.
మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్న అందరూ కూడా అదే మాటలు మాట్లాడారు. ఈరోజు మళ్ళీ కలిసిపోయారు, మళ్ళీ కలిసి నడుస్తున్న ఈ టైంలో ఇప్పుడు జై మోదీ గారు, జై బీజేపీ అంటున్నప్పుడు ఆయన అనుచరులు కూడా అదే పాట పాడుతున్నారు. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అదే అంటున్నాను, నేను రాజకీయంగా మా పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది చెప్తాను అనేది అన్ని పార్టీలో ఉంది, ప్రాంతీయ పార్టీలో మరింత ఎక్కువ ఉంది. అంటే రాధాకృష్ణ గారు ఆ విషయం మర్చిపోయారు. మీరు చెప్పినటువంటి ఉదాహరణలు అన్ని పార్టీలకు వర్తిస్తాయి. అధ్యక్షుడు ఏం చెప్తే అది పోవడం అనేది రాజకీయ పార్టీలో వచ్చిందని నాట్ ఓన్లీ జగన్, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, అందరికీ అదే వర్తిస్తుంది కదా. అదే వచ్చినప్పుడు వీళ్ళకి మాత్రమే మాట్లాడడం అంటే వాళ్ళ మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించాడనేది అక్కడ అర్థం వస్తుంది. మీరు రాష్ట్రంలో అన్ని పార్టీలు అదే లక్ష్యాలు ఉన్నప్పుడు మీరు కొత్తగా వాళ్ళకి మాత్రం ఆపాదిస్తే ఆ పార్టీ మీద కోపం కొట్టి మాట్లాడినట్టుగానే భావించాల్సింది. అందువల్ల అది పెద్ద సమస్యగా మారింది. అండ్ మరోపక్క అసలు ఏ సంబంధం లేని విషయంలోకి మహిళలను తీసుకురావడం, ఆ రోజు సభలో ఎవరో జోదం ఆడుతున్నారు, దానికి ఎవరినో బలి చేశారు. ఇక్కడ కూడా రాజకీయ నాయకులకు సంబంధించిన రాజకీయాల గురించి మాట్లాడుకునే టైంలో మహిళలను తీసుకొస్తున్నారు. మనం ఇంతగా మహిళా శక్తుల గురించి, మహిళల గురించి పోరాడుతున్న టైంలో ఇంకా వాళ్ళని చులకన చేయడమే, వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడడమే ఉంటుంది. సార్ గారు బేసిక్ గా నేను రాజకీయాలే చేయదలుచుకున్నప్పుడు దేన్ని వాడతామో మనకు తెలియదు, విచక్షణ జ్ఞానం ఉండదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎంత చేస్తాయి, నా పార్టీకి లాభం వచ్చారంటే ఏమైనా చెప్తారు ప్రత్యర్థిని. ఇది రాజకీయాలు అలవాటు అయిపోయింది. కానీ జర్నలిస్టులుగా అనలిస్టులుగా ఉండే వాళ్ళు కూడా జర్నలిస్ట్గా అనలిస్ట్ వరకే పరిమితం అయితే బ్యాలెన్స్ గా ఉంటారు. నాకు కూడా ఒక రాజకీయ పార్టీ తలకెక్కింది అనుకో, ఎక్కించుకున్నాను అనుకో, మీరు ఎక్కించుకున్నారనుకోండి, మనం రాజకీయాలు మాట్లాడతాం. అప్పుడు బ్యాలెన్స్ ఉండదు. ఆ ఇన్బ్యాలెన్స్ యొక్క ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం. కాబట్టి దాంట్లో ఎవరిని వాడుకోవాలి అనేది ఇంకా విచక్షణ ఉండదు. ఇప్పుడు మనం జర్నలిస్ట్ గా అనలిస్ట్ గా ఉన్నప్పుడు మనకి ఈ పరిధి ఉందని మనం అనుకున్నంత పద్ధతిగా ఉంటాం. పరిధి దాటిన తర్వాత, పరిధి దాటేసినాం అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ జర్నలిస్ట్ అనలిస్ట్ అనేది మర్చిపోతాం. మర్చిపోయిన తర్వాత ఏ భాషన వస్తుంది, మన మహిళ ఏంటి, పురుషుడు ఏంటి, ఎవరిని వదలరు. ఏం మాట్లాడుతూ స్పృహలోని మాట్లాడరు కదా. కాబట్టి ఇక్కడ మహిళ అనే పార్ట్ కన్నా టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ గట్టిగా చెప్పడం ఏది మాడితే బెటర్ అని మాట్లాడినారు. బ్యాలెన్స్ తప్పడం వల్ల వచ్చే బ్యాలెన్స్ తప్పిన మాటలు కానీ చూడాలి. ఇప్పుడు రాజధాని అంశంతో ముడిపడి ఉన్న అంశంగా కూడా చాలా మంది చూస్తున్నారు. రాజధానిగా చట్టబద్ధత కల్పించిన తర్వాత మావిగని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజల్లోకి చాలా డీప్గా వెళుతుంది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి రాతలు రాశారు అనేది కొంతమంది ఆరోపణ. అంటే డైవర్షన్ పాలిటిక్స్ని చూస్తున్నామా ఇక్కడ? అంటే ఒకటి డైవర్షన్ అనే దానికన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ తీసుకురావడంలో మావిగన్న అమరావతినే డిబేట్ నడిచింది. ఏకపక్షంగా అమరావతి రాజధాని రాజముద్ర గురించి జరగాల్సిన చర్చ భిన్నంగా జరిగింది. ఇది కోపం ఉంటే మీకు ఉండొచ్చు. కోపం ఉంటే ఆ మావిగన్ తప్పని చెప్పండి, మావిగన్ని విమర్శించండి, మావిగన్లో జగన్ గారి నైతికతను ప్రశ్నించండి, ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ జగన్ గారు ఏం చెప్తే కింద అంటారంటే, ఆయన ఇప్పుడు మావిగన్ అన్నాడు, అది కుదరదని నా జై-వైసీపీ నాయకులు చెప్తారా? ఇప్పుడు చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి అన్నారు, రాయలసీమలో మాకు రాజధాని కావాలని అడుగుతారా? అడగరు కదా. మీకు గుర్తుంటే ఒకసారి 2014లో అప్పటికి అమరావతి ఎంపీ చేయాల, మాకు పట్టాల సునీతి గారు లాంటి వాళ్ళు మీలాంటి జర్నలిస్ట్ని అడిగారు, మీరు ఏం చెప్తారు ఈరోజు అసెంబ్లీ అంటే, మమ్మల్ని ఏ ప్రాంతంలో పెట్టుకోవడం మా ప్రాంతంలో పెట్టమని మేము కూడా అడుగుతామన్నారు. కానీ అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అమరావతి తర్వాత అందరూ అమరావతికి మళ్ళారు కదా. జగన్మోహన్ గారు 3 రాజధానులు అంటే 3 రాజధానులకు మళ్ళారు కదా. కాబట్టి ఎక్కడైనా సరే సొంత అభిప్రాయాలు ఉన్నా కూడా ఒకసారి అధినేత తీసుకున్న నిర్ణయాన్ని చేస్తుంటారు. కానీ దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు నిర్ణయాన్ని తప్పుపట్టండి, నిర్ణయాన్ని విమర్శించండి, తప్పులేదు. కానీ నిర్ణయం చేసిన సిస్టమ్ని తప్పుపడతా, వాళ్ళ సిస్టమ్ పెడితే లాభమే లేదు కదా. ఇప్పుడు పరిమితులు దాటి మాట్లాడుతున్న ఇటువంటి రాజకీయాల కోసం ఎవరినైనా మధ్యలోకి తీసుకొచ్చి లాగుతున్న ఇటువంటి రాజకీయాలు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇటువంటి రాజకీయాలు కరెక్టేనా? విపత్కర పరిస్థితులు వస్తాయి, గందరగోళ పరిస్థితులు వస్తాయి. కాకపోతే దీనికి పరిష్కారం ఒకటే, వాళ్ళు ఎటన్నారు కాబట్టి మనం ఇట్టామన్నాను కాకుండా అది కాదు మాట్లాడాల్సింది, ఇదే అని నిరూపించడం. బేసిక్ గా ప్రధాన మీడియా స్రవంతిని రోజు విమర్శిస్తున్నాం మనం, కానీ విమర్శకు పరిష్కారం దొరకలా. ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయో, సోషల్ మీడియా వచ్చిందో, విమర్శించాల్సిన అవసరం మనమే ఆల్టర్నేటివ్ చెప్పుకుంటా పోతున్నాం. ఇప్పుడు ప్రధాన మీడియా స్రవంతి సోషల్ మీడియాని ఫాలో కావాల్సి వస్తుంది, యూట్యూబ్ ఛానల్ ఫాలో కావాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, ఆల్టర్నేటివ్ చెప్పడం. అంటే ఒక బురద నీళ్ళు ఉంది, దాన్ని కొట్టుకుంటా తిట్టుకుంటా ఉంటే బురద నీళ్ళు పోదు. ఆ బురద నీళ్ళలో మంచి నీళ్ళు కొడితే అది పోతుంది, మంచి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ బురద రాజకీయాలు, ఈ అసహజమైన రాజకీయాలు, ఇన్బ్యాలెన్స్ రాజకీయాలు పోవాలంటే బ్యాలెన్స్ గా మాట్లాడేవాడు చూసిన తర్వాత సమాజం ఒకరోజు అటో ఇటో ఇత కదా మాట్లాడాలని అనుకుంటారు.
సో అదే పరిష్కారం. ఆల్టర్నేటివ్ అంటే పద్ధతిగా మాట్లాడు, పద్ధతిగా రాజకీయాలు చేయడం ఆల్టర్నేటివ్. అయితే అది తొందరగా ఎక్కదు, బట్ అదే పరిష్కారం. లేకపోతే పతనం కొనసాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.